మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ రాము. నీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మనతో చేతులు కలపమని, అంతకు ఎంత నగదు కావాలో తీసుకోమని ఫారెస్ట్ ఆఫీసర్ పరశురాముకు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాను. వినలేదు సరికదా. పేరుకు తగ్గట్టు పెద్ద పోటుగాడిలా నా ముందు నిలబడి నా మనల్ని పట్టుకుని ప్రభుత్వానికి అప్పగిస్తానంటూ రెచ్చిపోయాడు. దాంతో నాకు చిర్రెత్తి నడి రోడ్డుపై 10 మంది పోలీసులు, వేలాది మంది ప్రజలు చూస్తుండగా వాడి తలను అడ్డంగా నరికి తీసుకొచ్చాను బాస్. ఇదిగో. శభాష్ రాము. మనమంటే ఏమిటో, మన జోలికి వస్తే ఏం జరుగుతుందో ఆ ప్రజలకు, ఈ ప్రభుత్వానికి మరోసారి తెలియజేశావురా. అరే ఆఫీసర్, మేము ఇచ్చింది పుచ్చుకొని చెప్పింది వినే సైలెంట్గా సంసారం చేసుకోక ఎందుకురా మాకు ఎదురు విరిగే ప్రాణాలు పోగొట్టుకుంటారు? రే రాము, వేలాది మంది ప్రజలు, పోలీస్ వ్యవస్థ అందరూ చూస్తూ ఉండగా ఆ ఫారెస్ట్ ఆఫీసుని అడ్డంగా నరికి మనకు ఎదురు లేదని ఈ లోకానికి మరోసారి తెలియజేశావురా. ఇలాగే మనం ధైర్యంగా ముందుకు పోతే ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశం మొత్తం మన గుప్పట్లోకి వస్తుంది. రాంబో, నీలాంటి సాహసపుత్రుడు నాకు అనుచరునిగా లభించిన నిజంగా నా అదృష్టం. రాంబో, ఏం కావాలో కోరుకో. నేను బ్రతుకున్నంత కాలం మీ పాదాలు వద్దంత చోటమండి బాస్. నాకు అది చాలు. నా శరీరంలో తుది రక్తపు పట్టు నేలపై చిందేంత వరకు నీ కోసం పాటు పడతాను. విజయం సాధించుకొచ్చిన ఈ విజయం కంటే ఈ ఒక్క మాటతో నా మనసుని గెలిచావురా రాంబో. త్వరలోనే నేను ఈ రాష్ట్రానికి డాన్ను చేస్తాను. ఆ మాట చాలు బాస్. ఇక ఈ రాంబో సదా మీ సేవకుడై ఉంటాడు. రాంబో, మరో విషయం. ఏమిటి బాస్ ఆ విషయం? ఎవడో బచ్చాగాడు సామ్రాట్ అట మన రాష్ట్ర స్థావరంలోకి మగధీయుడిలా ప్రవేశించి మేరు పర్వతం లాంటి నా ముందు నిలబడి శివకాశి చిచ్చుబుడ్డలా రెచ్చిపోతూ మనం చేస్తున్న దొంగతనాలు, దుర్మార్గాలు, దోపిడీలు ఆపకపోతే ప్రజలందరూ చూస్తూ ఉండగా ఊరి మధ్యలో ఉరి తీస్తానంటూ నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు రా. ఈ ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ టైగర్ ఎదురు నిలబడి వార్నింగ్ ఇచ్చాడంటే వాడు పిచ్చివాడైనా ఉండాలి, లేదా నిజమైన మగధీరుడైనా ఉండాలి. వాడు ఎక్కడి వాడైనా ఎంతటి వాడైనా మీరు అనండి బాస్. వాడి తలను 24 గంటల్లో నరికి మీ పాదాల వద్ద పడేస్తాను. కొదమసింహలా మన ముత్య మందిరంలోకి అడుగుపెట్టి నన్నే హెచ్చరించిన వాడి ధైర్య సాహసం నాకు బాగా నచ్చిందిరా. అలాగే మనం వాడి పాలట యమకింకరుడు వాడి స్థావరంలోకి ప్రవేశించి వాడిని నా గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి వాడిని నా ఇష్టదైవమైన కాళీమాతకు వాడి రక్తంతో రక్తాభిషేకం చేస్తానురా.
అలా చేస్తే ఆ సామ్రాటే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రం మొత్తం అలా చేస్తే ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఆ సామ్రాట్ ఈ రాష్ట్రం మొత్తం మన గుప్పెట్లోకి వస్తుంది. రాంబో, ఈ రాత్రికి ఆ సామ్రాట్ గారి చావుకి ముహూర్తం. ఓకే బాస్. ఓకే బాస్.